హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ప్రొఫెషనల్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్న వచ్చేసి మనం ఎగ్ ఇంక్యుబేటర్ తయారు చేయడం కోసం అయితే ఫ్లైబోర్డ్తో ఒక బాక్స్ అయితే చేయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 500 కెపాసిటీ. ఇది మొత్తం 18 mm చాలా మందం కలిగినటువంటి ఫ్లైబోర్డ్తో బాక్స్ అయితే మనం చేయించడం జరిగింది. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి హీట్ కానీ హ్యూమిడిటీ కానీ ఆ టెంపరేచరు అవన్నీ కూడా బయటకు పోకుండా అని చెప్పేసి దొడ్డు ఫ్లైబోర్డ్ని వాడి మనం ఈ బాక్స్ అయితే తయారు చేయించడం జరిగింది. ఈ బాక్స్కి మనకు దాదాపు 12,000 వరకు ఖర్చు అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, దీని కెపాసిటీ వచ్చేసి 500 కెపాసిటీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవైతే టైమర్, ఇది టైం టు టైం రొటేట్ అవ్వడానికి టైమరు, ప్లస్ ఇది కంట్రోలరు, హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ కంట్రోలరు. దీంట్లో హ్యూమిడిటీ కానీ టెంపరేచర్ కానీ మొత్తం ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. సో అదేవిధంగా దీన్ని మనం ఎగ్స్ పెట్టిన తర్వాత ఎగ్స్ రొటేషన్ చేయడం కోసం మనం ఆటోమేటిక్ ట్రేల్ అనేది ఎగ్ రొటేషన్ ఆటోమేటిక్ ట్రేల్ అనేది తయారు చేయడం జరిగింది. సో మీరు కూడా చూడొచ్చు, ఇవి వచ్చేసి ఆటోమేటిక్ ఎగ్ రొటేషన్ ట్రేలు. టైమర్ సాయంతో ప్రతి 2 గంటలకు ఒకసారి ఇది ఎగ్ అనేది రొటేషన్ చేయడం జరుగుతుంది. ఎగ్ అనేది మనకు కంపల్సరీ రొటేషన్ అయితేనే ఎగ్లో ఉన్నటువంటి పిల్ల అనేది రావడం జరుగుతుంది. రొటేషన్ కాకపోతే పిల్ల దాంట్లోనే చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంపల్సరీ ఇవి ఎగ్ రొటేషన్ అనేది జరగాలి. సో దానికోసం అనేది మనం ఇట్లా చెక్కతోనే ట్రేలు తయారు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ప్రస్తుతానికైతే 2 తయారు చేసాము, ఇంకా 3 చేయాల్సింది ఉంది. మొత్తం 500 కెపాసిటీ. ఒక్కో ట్రేలో 100 ఎగ్స్ వరకు పడతాయి. సో మా నాటుకోడి ఎగ్స్ని మనమే పొదిగించుకున్నట్టయితే మనమే సొంతంగా పిల్లలు తీసుకోవచ్చు అనే ఉద్దేశం కొద్దీ ఈ ఇంక్యుబేటర్ అయితే తయారు చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.